ప్రియుల నేను సేవలో నేను నేర్చుకున్నది ఏంటంటే దాదాపు ఈ 30 ఏళ్ల అనుభవం 29 ఏళ్ల అనుభవంలో నేర్చుకున్నది ఏంటంటే పాపం విషయంలో ఎక్కడా రాజీ పట్టం లేనే లేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు సొమ్ములు బాగా ఇచ్చేవాడు కావచ్చు, వాడు ఉద్యోగాలు ఉన్నవాడు కావచ్చు, వాళ్ళ ఆస్తులు ఉన్నవాడు కావచ్చు, వాడు నాకు అన్నం పెట్టేవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాదు. ప్రవర్తన తేడా అని తెలిసిన చోట ఖండించడానికి నేను గుండెల మీద చెప్తాను. నేను ఎక్కడ మొహమాటపడ్డా. సొమ్ములు పోతున్నాయని నేను ఆలోచన చేయలేదు, మనుషులు పోతారేమో నేను ఆలోచన చేయలేదు. ఇక్కడని కాదు, ఎక్కడైనా 3 సంఘాల్లో పాపాన్ని ఖండించడంలో ఏ రోజు నేను తటపటాయించిన వాడిని కాదు. ఓ సందర్భంలో పరిశుద్ధాత్మనే నా నోట నుండి పలికించిన మాట ఏంటో తెలుసా? ఒకవేళ సంఘంలో ఉన్నవాడు ఎవరైనా పాపంలో బ్రతుకుతుంటే మీరు పాపమన్నా మానండి, చర్చన్నా మానండి అని చెప్పారు. చర్చన్నా మానేయండి, పాపమన్నా మానేయండి. ఇప్పుడు ఇవాళ ఎట్టంటోళ్ళైనా సరే మా సంఘస్థులని చెప్పుకోవడానికి